నల్గొండ జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ కొనసాగుతోంది. 17వ మున్సిపాలిటీతో పాటు ఒక కార్పొరేషన్ స్థానానికి పోలింగ్ జరుగుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 11 గంటలకు 25% పోలింగ్ పూర్తయిందని అధికారులు తెలిపారు. పెద్ద ఎత్తున మహిళలు, యువకులు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. పోలింగ్ సరళిపై మరింత సమాచారాన్ని మా జిల్లా ప్రతినిధి శంకర్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ సరళి కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. 17 మున్సిపాలిటీలతో పాటు ఒక కార్పొరేషన్ స్థానానికైతే ఈరోజు పోలింగ్ సరళి కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మనం చిట్యాల మండలంలోని చిట్యాల లయోలా స్కూల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి కనపడుతుంది. మనతో పాటు కొంతమంది మహిళా ఓటర్స్ ఉన్నారు. మహిళా ఓటర్స్ని కూడా అడుగుదాం. మహిళా ఓటర్స్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, అంటే అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలని చెప్పారు? మంచిగానే ఉంది, బాగానే ఉంది. అన్నిటికి నీళ్లకు అన్నిటికీ అన్ని సలహా ఉన్నాయి మాకు. ఇప్పుడు ఆయన అందరు మంచిగా చేస్తున్నారు. అంత బాగానే ఉంది. ఓట్లు కూడా ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా వాళ్ళు కూడా మేము కూడా మంచిగా నడుస్తూనే ఉంది. అంటే ఓటు వేయడానికి ఎలాంటి కార్డ్స్ చూపించాలని చెప్పారు? మీకు ఏమన్నా కార్డ్స్ ఇచ్చారా, లేకుంటే లోపల ఓటు ఎలా వేయాలని చెప్పారు? కార్డు అంటే ఆధార్ కార్డు తెచ్చుకోమన్నారు, ఓటు గుర్తింపు కార్డు తెచ్చుకోమన్నారు. ఇక తర్వాత ఆ రెండు లేకుంటే ఆధార్ కార్డు లేకుంటే ఓటు గుర్తింపు కార్డు తెమ్మన్నారు చెప్పారు సార్. అంతే మేడం, మీరు చెప్పండి. అంటే ఇక్కడ ఈ చిట్యాల్లో ఎలా పోలింగ్ సరళి ఎలా స్టార్ట్ అయింది, ఎలా కొనసాగుతుంది? చాలా బాగుంది, చాలా బాగుంది. మేమందరం కూడా కోఆపరేషన్ చేస్తున్నాము. మాకు అందరు కావాలి, అందరూ మంచిగా ఉండాలి, అందరూ మేము ఉండాలి. లేని వాళ్ళకి ఇండ్లు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు గెలిచినా సరే మా పేదవాళ్ళకి ఇండ్లు సాయం చేస్తే చాలు. ఉండడానికి ఒక నీడ గూడు ఉండాలి ప్రతి మనిషికి కూడా. అదే అత్యవసర విషయం. అదొకటి మన పెద్దలు, గౌరవాలు అందరు గుర్తు పెట్టుకొని మా పేదవాళ్ళకి ఇండ్లు ఇస్తే అది మనం అందరం కూడా ఆనందిస్తామని నా అభిప్రాయం. ఎవరు గెలిచినా పేదవాళ్ళకి ఇల్లు ఇస్తే సరిపోతుందని చెప్తున్నారు. ఎవరు గెలిచినా చెప్పలేము. ఒక రోడ్డు పేద ఒకరు గెలిచేది అది సాధ్యం ఎవరికైనా. కాబట్టి ఎవరు గెలిచినా మా పేదవాళ్ళకి అందరికి ఇండ్లు ఇస్తే మేము అదే సంతోషిస్తాం. అది సంతోషకరమైన సార్. మాకు ఇండ్లు లేక చాలా ఇండ్ల సంద అవుతుంది సార్. చాలా ఇబ్బందులు పడుతున్నాం, కట్టలేకపోతున్నాం. నా భర్త కూడా చనిపోయిండు. మా పిల్లలు కూడా చదివించుకొని కూడా మేము చాలా ఇబ్బందులు పడి ఇప్పుడన్నా గెలిస్తే కంపల్సరీ మాకు ఇండ్లు ఇస్తే మాకు అంతే సంతోషం. మొత్తంగా పెద్ద ఎత్తున మహిళలు వచ్చి పెద్ద ఎత్తున తమ ఓటు హక్కుని అయితే వినియోగించుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. అంటే ఎవరు గెలిచినా పేదలకు సంక్షేమ పథకాలు అందించేలా ప్రయత్నం చేయాలని చెప్పేసి మహిళలు చెప్తున్నారు. అలాగే వృద్ధుల కోసం కూడా ప్రత్యేక ట్రీ సైకిల్స్ ని ఏర్పాటు చేశారు. తమ ఓటు హక్కుని అంటే ఎవరు కూడా వృద్ధులు కూడా అందరూ తమ ఓటు హక్కుని వినియోగించుకోలేగా అధికారులు అయితే ప్లాన్ చేసిన పరిస్థితి కనపడుతుంది. ఓటు హక్కు శాతం ఏదైతే ఉంటుందో పర్సెంటేజ్ పెరిగేలా, అంటే రూరల్ ప్రాంతంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున వస్తారు, కానీ అర్బన్ ప్రాంతాల్లో మాత్రం పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకోరు. సో ఈ ఓటింగ్ శాతం పెంచడానికి నల్గొండ జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ అధికారులు అందరూ కూడా పెద్ద ఎత్తున పనిచేశారు. అంటే 10 రోజుల ముందుగానే అవగాహన సదస్సులు కార్యక్రమాలు పెట్టారు. ఓటింగ్ శాతం పెరగడం కోసం, అంటే ఎలా ఓటు వేయాలి, తమ ఓటు హక్కు తమకు ఏమి ఇస్తుంది, ఓటు హక్కు ఓటు వేయడం వల్ల తమ ఏం సాధించుకోవచ్చు అని అధికారులు పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ చేసిన పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా పట్టణాలు ఏవైతుంటాయో పట్టణాల్లో కూడా పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ చేశారు. ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలో చెప్పారు. ఓటింగ్ సరళిని సజావుగా జరిగేలా చూశారు. ఖచ్చితంగా 80 నుండి 90% ఓటు హక్కు అయ్యేలా చూశామని చెప్పేసి నల్గొండ జిల్లా కలెక్టర్ చెప్పిన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఈ ఎలక్షన్లు ఏవైతుంటాయి, ఎలక్షన్లో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పారు. కలెక్టరేట్ ద్వారా కంట్రోల్ రూమ్ ద్వారా వెబ్ కాస్టింగ్ కూడా నిర్వహిస్తున్నారు. ఒక కంట్రోల్ రూమ్ లో ఒక ఫ్రీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టారు. ఎవరు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వారి మీద కఠిన చర్యలు ఉంటాయని కూడా చెప్పారు. 144 సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చారు. పోలింగ్ కేంద్రం ఏదైతే ఉంటుందో పోలింగ్ కేంద్రానికి 500 మీటర్స్ దూరంలోనే వాళ్ళు ప్రచారం చేసుకోవాలని చెప్పారు. ఎవరు కూడా అంటే పోలింగ్ స్టేషన్ల వద్ద ఎలాంటి అల్లరులు చేసినా కూడా కఠినమైన శిక్షలు ఉంటాయని చెప్పేసి నల్గొండ జిల్లా ఎస్పీ చరచంద్ర పవర్ చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే నల్గొండ జిల్లాలో సజావుగా పోలింగ్ సరళి కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ శంకర్తో శంకర్, ప్రైమ్ న్యూస్, నల్గొండ.